హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ స్టోరీస్. ఇవాళ అయితే ఈస్టర్ అనమాట. సో అందుకే ఈస్టర్ వ్లాగ్ చేసేయాలని డిసైడ్ అయ్యాను. సో మార్నింగ్ 4 o'clockకి లేచాము, తయారవుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాను ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను. ఈలోపు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికన్నా ముందు మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈస్టర్ రోజు ఏంటంటే కొంతమంది అందరూ వెళ్ళరు, క్రిస్టియన్స్ అందరూ డినామినేషన్స్ ఉంటాయన్నమాట. కొంతమంది ఇలా సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రేయర్ అటెండ్ అయ్యేసి వస్తారు. సో మా అత్తమ్మ వాళ్ళకి ఆ అలవాటు ఉంది, మమ్మీ వాళ్ళకైతే లేదు. సో అందుకే మేమైతే వెళ్తున్నాము. సో మార్నింగ్ ఇదిగోండి గ్రేవ్ యార్డ్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది చూసుకుని రిటర్న్ అయిపోయామన్నమాట. ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఎనీ క్లిప్స్ ఫ్రమ్ దేర్, అందుకే నేను అక్కడ నుంచి ఏం యాడ్ చేయలేదు. సో వచ్చే దారిలోనే రేణిగుంటలో ఈ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం ఫేమస్. సో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. బికాస్ మళ్ళీ వెళ్ళేటప్పుడు అంకుల్ వాళ్ళ హౌస్ అండ్ మా బ్రదర్ వాళ్ళ హౌస్ ఇవన్నీ విజిట్ చేసే ఉన్నాయి. సో నేనైతే బ్రదర్ వాళ్ళ హౌస్ విజిట్ చేసిన తర్వాత అక్కడే కొంచెం హెయిర్ ఆయిల్ చేసుకున్నాను. సో దట్ ఒక 1 hour అన్నా తలస్నానానికి ముందు పెట్టుకుంటేనే కొంచెం హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది, లేదంటే రఫ్గా అనిపిస్తుంది అనమాట. సో ఎలాగో బ్రేక్ఫాస్ట్ బయట చేసాం కదా, బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తుంటే లంచ్ మేబీ బయట చేసేవాళ్ళమేమో. బ్రేక్ఫాస్ట్ బయట చేసాం కాబట్టి లంచ్ నేను కుక్ చేసేస్తున్నాను. పిల్లలు వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. సో లంచ్కి వచ్చేసి పప్పుచారు చేసి చికెన్ ఫ్రై చేశాను అనమాట. సో ఇవి చేస్తున్న టైంలో పిల్లలు తయారవుతున్నారు. అండ్ ఇవాళ అయితే చాలా హెక్టిక్ డే. మార్నింగ్ 4 నుంచి లేచున్నాం కాబట్టి కొంచెం వికారంగా అలా కడుపులో తిప్పుతూ అలా డిఫరెంట్గా ఉండింది బయట నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల. సో ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట దానికి. సో మొత్తానికైతే ఇలాగా కుకింగ్ చేస్తున్నాను. నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చూడండి, చికెన్ ఫ్రై క్లిప్ కూడా యాడ్ చేశాను. సో లైట్గా కొంచెం ఆయిల్ వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు వేస్తే కొంచెం వాటర్ అందులోంచి వస్తాయి. సిమ్లో పెట్టేసి ఆ తర్వాత చికెన్ మసాలా వేసేస్తాను. సో ఈలోపు అది అలా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలోపు నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇవాళ వచ్చేసి నేను మంగళగిరి డ్రెస్ వేసుకుంటున్నాను. ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నిట్లోకి నా ఫేవరెట్ వచ్చేసి మంగళగిరి అనమాట. ఇదిగో ఈ డ్రెస్ని నేను తెచ్చుకుని కూడా చాలా రోజులు అయింది. సో ఇవాళ అయితే వేసుకుంటున్నాను. ఐరన్ వేసేసుకొని రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడు ఒక సింపుల్ నెక్ పీస్ అయితే పెట్టుకుంటున్నాను. బికాస్ ఏమంటారు, గోల్డ్ది నాకు పెద్ద ఇదిగా అనిపించలేదు. నేను రెగ్యులర్గా వేసుకోండి డ్రెస్ మీద నార్మల్గా అనిపించింది. సో అందుకే ఇది తీసుకున్నాను, ఇది వేసుకున్నాను. ఇది నేను ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. దీని క్లియర్ లుక్ మీకు ఇక్కడ వస్తుంది. ఇంట్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అక్కడ రాలేదు. సో దీనికైతే మ్యాచింగ్ అయ్యేలా ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ ఏమీ రాలేదు. సో నెక్ పీస్ అయితే చాలా బాగుంది. ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. సో మేమందరం ఇలాగా చర్చ్కి అయితే వెళ్తున్నాము. చర్చ్కి వెళ్ళేసి మేబీ 1-1:30కి అంతా ఇంటికి వచ్చేస్తాం అనమాట. సో మేము కొద్ది దూరం డ్రైవ్ చేసుకుని వెళ్ళే లోపలే మా బావ అయితే నిద్రపోయాడు. బికాజ్ వాళ్ళు కూడా మాతో పాటు 4 o'clockకే లేచారు కాబట్టి. సో వాళ్ళకు కూడా హెక్టిక్గా ఉండింది. చర్చ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. అండ్ చాలా రోజులు అయిపోయింది మేము నలుగురం బయటకు వెళ్ళి కాస్త ఎంజాయ్ చేసి. సో అందుకే ఇవాళ బయటకు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. సో అందుకే ఈవినింగ్ కాదు, నైట్ అని చెప్పాలి, 9 o'clock 7-7:30 వరకు పడుకున్నాం మేము. 3 నుంచి బాగా ఫుల్ రెస్ట్ తీసుకొని అందరము నైట్ ఒక 9 o'clock అలా మెగ్డీకి అయితే వచ్చాము. సో ఇవాళ అయితే ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలా రోజులు అయింది నేను 3 meals తీసుకుని. సో ఇవాళ మేబీ ఆఫ్టర్ 2 months నేను 3 meals తీసుకుంటున్నాను. నేను 3 meals తీసుకోవడం మానేశాను. ఈదర్ 1 or 2, మోస్ట్లీ 1 తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఆకలి అనిపించినప్పుడు 2 తీసుకుంటాను. బట్ ఇవాళ అయితే 3 meals తీసుకున్నాను. బికాజ్ ఇట్స్ ఫెస్టివల్ అండ్ హాలిడే అన్నీ కాబట్టి కొంచెం బయటకు వచ్చాం కాబట్టి తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. సో నేను, మా అబ్బాయి, మా అమ్మాయి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. పాపం మా వారు కొంచెం స్టొమక్ అప్సెట్ అయింది మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ వల్ల. సో తనైతే పెద్దగా ఎంజాయ్ చేయలేదు, చాలా మినిమల్గా తీసుకున్నారు. మేము ముగ్గురం మాత్రం ఫుల్గా కుమ్మేసాం అనమాట. సో పిల్లలకి మనం ఇంట్లో ఎన్ని చేసి పెట్టినా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా బయటకు తీసుకెళ్తేనే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మేబీ మేము ఇలా బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఒక 3-4 months అవుతుందేమో. చాలా డేస్ అయిపోయింది మేము నలుగురం ఇలా కలిసి వచ్చి. నేనైతే చికెన్ బర్గర్ అండ్ పెరి ఫ్రైస్ అండ్ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాను, కోక్. ఆ తర్వాత పిల్లలు కూడా బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ తీసుకున్నారు. సో ఎవరికి నచ్చిన మెనూ వాళ్ళు తీసుకున్నా కానీ లాస్ట్లో కామన్గా అందరం తీసుకుంది వచ్చేసి ఐస్ క్రీమ్ అనమాట. బికాస్ 2-3 monthsకి ఒకసారో లేదా మంత్లీ ఒకసారో
తీసుకుంటే పర్వాలేదు. బికాజ్ మనం కూడా బయట చూసినప్పుడు తినాలనిపిస్తుంది. చాలా కంట్రోల్డ్గా ఉండి ఎప్పుడైనా ఒకసారి తింటే అసలు ఇబ్బంది లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఏ న్యూట్రిషనిస్ట్ లేదా డైటీషియన్ ఏం కాదు నేను, బట్ స్టిల్ నాకు అనిపించింది నేను చెప్తున్నా. సో మేమైతే ఎప్పుడైనా ఒకసారి ఇలాగ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాము. సో ఎంజాయ్ చేసే టైంలో రెస్ట్రిక్షన్స్ పెట్టుకోము, రెస్ట్రిక్షన్స్ ఉన్న టైంలో ఎంజాయ్ చేయము. అంటే ఇప్పుడు సపోజ్ నేను డైట్లో ఉన్నాను అనుకోండి, అవి చూసినా తినాలనుకోను. సో అట్లా ఉంటానన్నమాట కొంచెం స్ట్రిక్ట్గా. ఇప్పుడు తినగలిగే టైంలో అసలు ఏదైనా సరే తినడం ఆపేదే లేదనమాట. సో అలాగా. సో మొత్తానికైతే మా చికెన్ బర్గర్స్ ఇవన్నీ తినేసాము. ఇప్పుడైతే ఫైనలీ అందరం ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నాము. అస్సలు ఎంత బాగున్నాయో మెక్డీలో ఐస్ క్రీమ్స్, చాలా బాగున్నాయి అనమాట. ఈ చాక్లెట్ ఫ్లేవర్, ఎస్పెషలీ చాక్లెట్ డిప్ చాలా బాగుంది. అండ్ నేను మా బావ అయితే ఎప్పుడు వెనిలానే తీసుకుంటాము. అదివరకు నాకు చాక్లెట్ బాగా ఇష్టం, మరి ఎందుకో తెలియదు. ఫస్ట్ డెలివరీ తర్వాత చాక్లెట్ ఐస్ క్రీమ్ మీద ఆ మోస్ తగ్గిపోయింది. సో నవ్వు అయితే నేను ఆల్వేస్ ఐఎమ్ గోయింగ్ ఫర్ వెనిలా. సో కామన్గా వెనిలా ఆర్ క్యారమెల్ ఫ్లేవర్స్కి వెళ్తున్నాను అనమాట. సో మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం, మీకు ఎవరికి ఐస్ క్రీమ్స్లో ఏ ఫ్లేవర్ ఇష్టమో అది కూడా కమెంట్ చేయండి. ఆ తర్వాత మ్యాండేటరీగా ఒక 2-3 పిక్స్ తీసుకుంటాం కదా, అలాగ పిక్స్ అయితే తీసుకుంటున్నామంట అనమాట. సో పిక్స్ విత్ ఐస్ క్రీమ్. మా ఈస్టర్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. McDonald's. Who is that man? It's McDonald's man. It's Ronald. సో ఈస్టర్ డే అయితే ఇలా ఎండ్ చేసాము. చూసే రోడ్ పైన ఎవ్వరు లేరు. టైం 10:30 అయిపోయింది. రోడ్ పైన ఎవ్వరు లేరు. ఎంజాయింగ్ మై ఐస్ క్రీమ్. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.